తెలుగుదేశం పార్టీ రథసారథి విద్య, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యువగళం పాదయాత్ర కీలక ఘట్టాలను ప్రజల్లో లోకేష్ నింపిన చైతన్యం, పార్టీ గెలుపుతో లోకేష్ కీలక పాత్ర, మంత్రిగా విజయ పరంపర, వ్యక్తిగత కుటుంబ జీవితం సంబంధించిన చిత్రమాలను వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీఐడబ్ల్యూడీఏ చైర్మన్ జెడ్ శివప్రసాద్, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఇతర ముఖ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి, స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయని నేతలు అన్నారు. తెలుగుదేశం పార్టీ రథసారథి, రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రులు యువనేత నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈనాడు రాష్ట్రమే కాదు దేశం, ప్రపంచం ఎక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు ప్రజలు ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో వారు యువగళం పాదయాత్ర ద్వారా చేపట్టినటువంటి పాదయాత్ర అనేక వర్గాలతో వారి సమావేశాలు, ఈ జిల్లాలో నాయకులతో కలిసి వారు చేసినటువంటి పాదయాత్ర అన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఒక్కసారి ఆనాటి రాష్ట్ర పరిస్థితులు, అరాచక పరిపాలన, అవినీతి, అసమర్థ పాలనతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆశా కిరణంగా, ఒక వెలుగు రేఖగా నారా లోకేష్ గారు ప్రజలకు భరోసా కల్పిస్తూ సాగినటువంటి యాత్ర ఈరోజు మళ్ళీ ఒక్కసారి చూసుకున్నాక రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్గా ఆ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారికి జరిగిన ఇబ్బందులు, అవమానాలు, ఆటంకాలు, సమస్యలు ఎన్ని సృష్టించినా ఒక మొండి పట్టుదలతో ప్రజల కోసం, రాష్ట్రం కోసం వారు సాగించినటువంటి యాత్ర ఈ రాష్ట్ర భవిష్యత్తునే మలుపు తిప్పింది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలోచనతో విద్యాశాఖను చేపట్టి సమూల మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖ ద్వారా ఆ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించి ఒక మంచి విద్యని, విద్యార్థుల్ని సమాజానికి అందించాలనేటువంటి ఆలోచనతో వారు సాగుతున్నటువంటి దానికి సంఘీభావంగా పేద కుటుంబాలకు అండగా ఉన్న అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి పూర్తిగా సంఘీభావంగా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. 3312 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 226 రోజులు రాష్ట్రంలోని అన్ని వర్గాలని, అన్ని ప్రాంత సమస్యలని అందరినీ కలిసి భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడ్డాక వారి సమస్యలు తీర్చేందుకు నారా లోకేష్ గారు యువగళం మేనిఫెస్టో